2020 అప్పుడు ఆ సంవత్సరం ప్రత్యేకత ఏంటి ఏమండి? కరోనా కదా. అప్పుడుండే పరిస్థితులు అందరికీ తెలుసు, మనందరం చూసాం, ఎంతోమందిని కోల్పోయాం. ఒక భయానక పరిస్థితులు అవి కదా. ఆ పరిస్థితి ఎలా బయటపడతామో కూడా తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఫేస్బుక్ చూస్తుంటే అసలు ఏమో ఎవరుంటారో అందులో, ఏమైందో భయం వేసేది చూస్తే. అట్లాంటి పరిస్థితి, మరి ఎక్కడికి కదలలేని లాక్డౌన్ పరిస్థితి కదండి. ఆ టైంలో, లాక్డౌన్ టైంలోనే పాడానండి నేను. లాక్డౌన్ టైంలో మరి చాలా ఇబ్బంది పడి స్టూడియోకి వెళ్ళటం పాడటం జరిగింది. ఎందుకంటే అది చాలా అలాంటి పరిస్థితులు అవి. ఈ కాన్సెప్ట్ కూడా బ్రదర్ చక్కగా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఈ పాటలో మనం చక్కగా గమనించవచ్చు. అప్పుడు ఉండే పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, మనకి ఎలా అనిపించేది ఆ టైంలో అనేది చక్కగా. మనం ఒంటరిగా ఉండలేక, ఉన్న చోట కూర్చోలేక, మన పరిస్థితి ఎలా ఉంది అంతే కదా. ఒంటరిగా ఉండలేము, ఒంటరితనం మనకు అలవాట్లేదు ఇప్పుడు, కానీ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. ఒక మనిషిని కలవాలంటే అనుమానం, ఆ మనిషికి ఏముందో తెలియదు. అలాంటి పరిస్థితి. మరి చక్కటి పాట ఈ పాట పాడాలనుకుంటున్నాను. అందరితో కలిసి ఉండే జీవితానికి అలవాటు పడి కరోనా లాక్డౌన్లో ఇంటిలోనే ఒంటరిగా ఉండలేకపోయావా? అయితే ఆలోచిస్తూ ఈ పాట వినగలిగితే మంచి సమాధానం నీకు దొరుకుతుంది. ఉన్న చోట కూర్చోలేక, నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా? ఒంటరిగా ఉండలేక, ఉన్న చోట కూర్చోలేక, నీ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా? అలవాటైన జీవితమే, అందరూ ఉన్నా చూడలేకపోతున్నావా? అందరితోనూ ఉండటమే అలవాటైన జీవితమే, అందరూ ఉన్నా చూడలేకపోతున్నావా? స్నేహాలే ఏవైనా, బంధాలే ఎన్నున్నా, జీవితమే ఒంటరిదని తెలిసుండాలి. స్నేహాలే ఏవైనా, బంధాలే ఎన్నున్నా, ఈ లోక జీవితమే ఒంటరిదని తెలిసుండాలి. ఒంటరిగా ఉండలేక, ఉన్న చోట కూర్చోలేక, నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా?
అందరివాడు దేవుడే అందరితో ఉండాలని అందరికీ తన వాక్యమే ఇచ్చాడుగా. ఆ రోజు మరి నడిచి నోవాహు మరి మనము సహవాసన తనతో ఒంటరిగా కనుగొంటూ. ఆ రోజు మరి నడిచి నోవాహు మరి మనము సహవాసన తనతో ఒంటరిగా కనుగొంటూ. ఒంటరిగా ఉండలేక ఉన్న చోట కూర్చోలేక నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా? యేసుడే అందరి కొరకు వచ్చాడే స్నేహం తానే చేశాడే చూడాలిగా. అందరి వాడు యేసుడే అందరి కొరకు వచ్చాడే స్నేహం తానే చేశాడే చూడాలిగా. స్నేహాన్ని చేయాలంటే తనకంటే మంచివారు మీ ముందు ఎవరున్నారో ఒంటరిగా ఆలోచించు. స్నేహాన్ని చేయాలంటే తనకంటే మంచివారు మీ ముందు ఎవరున్నారో ఒంటరిగా ఆలోచించు. ఒంటరిగా ఉండలేక ఉన్న చోట కూర్చోలేక మీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా? ఒంటరిగా ఉండలేక ఉన్న చోట కూర్చోలేక నీ నీడ తోడుగా ఉన్నా ఉండలేకపోతున్నావా?